హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. ఇది సంక్రాంతి రోజు తీసిన వ్లాగు. ఆ రోజైతే ఇదిగో గంగిరెద్దులు అయితే మన ఇంటికి అయితే వచ్చేసాయండి. అదండి బసవయ్య అయితే మన ఇంటికి అయితే ఇచ్చేస్తారు. మేమందరం బ్రష్ అప్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బసవయ్యకి అయితే ఇలా ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేసి, అలాగే ఈ తమ్ముడు ఎప్పుడు వస్తుంటాడండి. అలాగే 2 చీరలు కూడా ఇచ్చేసి బసవయ్యని అయితే సాగనంపాను. మిమ్మల్ని కూడా దీవించేశాడు బసవయ్య. ఇంకా లోపలికి వచ్చేసి ఈరోజు మామయ్యకి అయితే భోజనం అయితే పెట్టే కార్యక్రమం అయితే ఉందండి. అదండి పెద్ద పండుగ అంటారు కదా, పెద్దలకు పెద్దలకి పెట్టుకునే పండుగ కాబట్టి దాన్ని పెద్ద పండుగ అంటారు. మేమైతే భోజనం పెట్టడం అని అంటామండి. కొంతమంది మూలన పెట్టడం అని కూడా అంటారు కదా. మామయ్యకి ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పులుసు, పప్పు, అలాగే నాటుకోడి చికెను, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, అలాగే గారెలు, ఇంకా పరవన్నం ఇవన్నీ చేశానండి. ప్రతిసారి అత్తయ్య, నేను, ఆడపడుచు వీళ్ళందరం కలిసి చేసుకునే వాళ్ళం. ఈ ఇయర్ అయితే నా ఒక్కదానికి తగ్గింది ఈ అదృష్టం అనేది. నా చేతుల మీదుగా ఇవన్నీ ప్రిపేర్ చేసి మామయ్యకి అయితే భోజనం అయితే పెట్టేసామండి. మామయ్య ఎప్పుడు నన్ను ఒక సొంత కూతురులాగానే చూసుకునేవారండి. మా ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళకి 3 ఇయర్స్ వచ్చే వరకు నా దగ్గరే ఉన్నారు. తర్వాతే ఒక 2 ఇయర్స్ అయితే ఇంకా ఆయనకి హెల్త్ బాగోక ఊరికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఎక్స్పైర్ అయిపోవడం జరిగిపోయింది. చాలా బాగుండేవాళ్ళం అండి ఇద్దరం, తండ్రి కూతురులా అంత బాగా అయితే ఉండేవాళ్ళం. ఇంకా మామయ్యకి భోజనం పెట్టేసిన తర్వాత తీసిన క్లిప్స్ ఇవి. వైట్ రైస్ కూడా పెట్టాను. ఇంకా నేను రెడీ అయిపోయి మీకు సంక్రాంతి శుభాకాంక్షలని ఇక్కడ మీకు చెప్పడానికి ఇదిగోండి ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకుని నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అక్కడితో సంక్రాంతి వీడియో అయితే అయిపోయిందండి. ఇంకా కనుమ రోజు మార్నింగే ఇదిగోండి ఇక్కడ కోళ్ళని అయితే కడతాను, కుంటినవి కడతానండి. కోళ్ళు అయితే ఇక్కడ తిరుగుతుంటాయి కాబట్టి అవి దువ్వేసి ఉంటాయి. ఇటు పక్క జామ చెట్టు ఉంటుందండి, జామ ఆకులు ఇవి, ఈ కోళ్ళు దిగింది ఇదంతా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. రియల్ వాయిస్తో ఉంచేస్తాను. కొంతమందికి ఇలా రియల్ వాయిస్తో ఉండడం ఇష్టపడుతుంటారు కదా, ఇలా పొడవడం, కోడిపుంజులు అరవడం అవన్నీ వినపడుతూ ఇందులో వినేయండి. ఇక్కడ ఈ జామ చెట్టు ఉండడం వల్ల ఈ జామ ఆకులన్నీ పడిపోయి ఇలా అయిపోతుంటుందండి. ఇంకా ఇదిగోండి నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా ఇది వైపు ఉన్న గుమ్మం ఎదురు అలాగే గేటు బయట కూడా కడిగేసి ఇదిగోండి ఇలా డిజైన్ అయితే పెట్టేశాను. ఇంకా కనుమ రోజు సాయంకాలం అయితే శంకరుని సాగనంపుతాం కదా, అలాగే ఇంకా లాస్ట్ గొబ్బెమ్మలు కూడా పెట్టేసానండి. పసుపు కుంకుమ అలాగే పూలు అక్షంతలు ఇవన్నీ వేసి గొబ్బెమ్మలు కూడా పెట్టేసాను. ఇంకా రథం కూడా వేసేసి ఈవినింగ్ టైం ఇక్కడ కూడా రథానికి కూడా గొబ్బెమ్మలు పసుపు కుంకుమ పెడుతుంటే భూదేవతలు కూడా నాకు కూడా కావాలని ఆవిడ కూడా పసుపు కుంకుమ అయితే తీసేసుకున్నారు. ఇంకోండి రథాన్ని అయితే సాగనంపేశాను. ఇంకా ఈవినింగ్ టైం ఇంకోండి ఇలా పప్పుచారు పెట్టి, మాది రాజోలు దగ్గర అండి, అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది కూడా. అక్కడైతే కోడిపందాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి చికెన్ పకోడీ కంపల్సరీ ఉంటుంది. మా చిన్న అబ్బాయికి ఇంకా చికెన్ పకోడీ కావాలని పట్టితే చికెన్ తెప్పించి ఇలా చికెన్ పకోడీ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా అమ్మ వాళ్ళు ఇదిగోండి ఈవినింగ్ 5 ఆ టయానికైతే ఇలా పార్సల్ అయితే పంపించేసేస్తారు. బస్కి ఇచ్చేస్తారండి. బస్కి ఇచ్చేస్తే కాంప్లెక్స్కి వెళ్ళి తెచ్చుకుంటామన్నమాట. అమ్మ అయితే ఇదిగోండి బియ్యం పిండి అలాగే సంక్రాంతి స్పెషల్స్ ఇలా కొన్ని పప్పులు అయితే వండి పంపించిందండి. అరిసెలు గజ్జికాయలు మాత్రమే వండి పంపించమన్నాను, లేదంటే దాని నిండా పెట్టేస్తారు అవి ఇవి అని. పిల్లలేమో తినరు అవి,
అందుకని ఇంక కజ్జికాయలు అరిసెలు వండి పంపమంటే అరిసెలు కజ్జికాయలు అలాగే నాకు కొన్ని క్లిప్స్ బ్లాక్ బీట్ సైను ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే పంపించిందిలేండి. అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. గోల్డ్ కోటెడ్ క్లిప్ కూడా ఇవన్నీ కొని అయితే నాకైతే పంపించిందండి. అమ్మలు అంతే కదా, ఇంకా వాళ్ళకి ఎదిగిన చిన్నపిల్లల్లాగానే కనిపిస్తాం. ప్లక్కర్స్ అయితే ఎప్పుడు పంపిస్తూనే ఉంటుందండి. ఇంకా టిక్ టాక్లు కూడా పంపిస్తుంటుంది. అవన్నీ అలాగే పడి ఉంటే పెట్టుకునేది లేదు, చేసేదే లేదు. ఇంకా కనుమ రోజు నైట్ టైం అయితే భోజనానికి పిలిచారండి. అక్కడికైతే వెళ్ళాము భోజనం చేయడానికి. వాళ్ళు కూడా ఇగోండి పొంగనాలు అయితే ఇచ్చారు. ఇంకా రాజోల సైడ్ అయితే ఈ గంజి పొంగనాలని కూడా అంటారు. గంజి పొంగనాలు కూడా అంటారండి. ఇవి ఇక్కడ వాళ్ళు ఈ పొంగనాలు కాకుండా అరిసెల్లో అయితే వేస్తారు ఈ పొంగనాలని. ఒక్కోటి ఎంత కోసందో చూసారా. వాళ్ళు ఇచ్చిన పొంగనాలు ఇవేనండి సంక్రాంతి స్పెషల్స్. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.